గోదావరికి ఎగువ నుంచి ప్రవాహం తగ్గింది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అయినా కోనసీమ జిల్లాను ఇంకా వరద వీడలేదు. లంక గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. రాకపోకలకు పడవలే దిక్కుగా ఉన్నాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఎగువ నుంచి గోదావరికి ప్రవాహం తగ్గినప్పటికీ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండల పరిధిలోని లంక గ్రామాలను వరద వీడటం లేదు. లంకల ప్రజలు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. అయినవిల్లి లంక, వీరవల్లిపాలెం, అద్దంకివారి లంక, కొండుకుదురు లంక వరద గుప్పెట్లోనే ఉన్నాయి. కొండుకుదురు లంకలోని ఆర్ల అక్కమ్మ తల్లి ఆలయాన్ని వరద చుట్టుముట్టింది. గౌతమి గోదావరి నదిలో వరద పెరుగుతుండటంతో కోటిపల్లి కుమ్మరి సావరం వద్ద ఏటిగట్టు బలహీనపడింది. ఏటిగట్టును పటిష్టం చేసేందుకు అధికారులు ఇసుక బస్తాలను సిద్ధం చేశారు. తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా రివెట్మెంట్ను నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పి గన్నవరం మండలం చాకలిపాలెం సమీపంలోని కనకాయలంక కాజువే ముంపులోనే ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి విడిచిపెట్టే వరద 6 లక్షల క్యూసెక్కులకు తగ్గితే కాని కనకాయలంక కాజువే ముంపు నుంచి బయటపడే అవకాశం ఉండదు. అప్పటిదాకా గ్రామస్తులు మరపడవలను ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంది. వశిష్ఠ వైనతేయ, గౌతమి, వృద్ధ గౌతమి గోదావరి నది పాయలు పొంగి ప్రవహిస్తుండటంతో వరద ఉధృతంగానే కొనసాగుతోంది. లంక భూముల్లోని ఉద్యాన పంటలు ముంపు బారిన పడ్డాయి. పి గన్నవరం, మామిడి కుదురు, ముమ్మిడివరం, అయినవిల్లి, కొత్తపేట, రావులపాలెం, మలికిపురం సహా పలు మండలాల్లో సుమారు 1000 ఎకరాల విస్తీర్ణంలో కూరగాయల పంటలు, అరటి తోటలు జలమయమయ్యాయి. ముమ్మిడివరం మండలం పరిధిలోని గురజాపులంక, కూనలంక, లంకాఫ్ టానేలంక గ్రామాలు జల దిగ్బంధమయ్యాయి. కె గంగవరం మండలంలో 5000 ఎకరాల్లోని కూరగాయల పంటలు నీట మునిగాయి. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం త్యాజంపూడిలో బర్లా మురుగు వాగుపై అడ్డంగా తూరలు పెట్టడంతో సుమారు 100 ఎకరాల వరి పంట నీట మునిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోరుమామిడి గ్రామానికి చెందిన ఓ రైతు ఎలాంటి అనుమతులు లేకుండా తూరలతో అడ్డుగా వంతెన నిర్మించడంతో 3 రోజులుగా పంట నీట మునిగిందని రైతులు అంటున్నారు. మురుక్కాల ఒక రైతు, కోరుమామిడి రైతు ఒక రైతు ఆనకట్టేసాడు. ఆనకట్టేయడం వల్ల ఈ చేలన్నీ మునిగిపోయి ఈ చేలు వ్యవసాయాలు కౌలు చేలు చేసుకునే రైతులు మేము 20 మంది కుటుంబాలు ఉన్నాయండి. రైతు కుటుంబాలు 2 అడుగులు ఎత్తు వచ్చిందండి. ఎత్తు వచ్చేటికి ఆనకట్ట వేయడం వల్ల లైట్ గా వచ్చిన వర్షానికే ఇది 4 అడుగులు 5 అడుగులు వాటర్ వచ్చేసి మునిగిపోయి సార్. ఇది విఆర్ఓ గారికి చెప్పాము, ఇరిగేషన్ ఏఈ గారికి చెప్పాము. ఎవరు చూసినా అదిగో ఇదిగో అంటున్నారు కానీ ఎవరో పట్టించుకోవట్లేదు సార్. అది ఆ రైతుకి సమాచారం లేక డిపార్ట్మెంట్ని ఎలా చేరుకోవాలో తెలియక చేసిన తప్పిదం ఇది. ఆయన తోరలేసి దీని మీద కల్వర్ట్ నిర్మించుకున్నారు. కానీ ఆ కల్వర్ట్లోంచి నీరు లాగడం లేదు. ప్రస్తుతం డిశ్చార్జ్ ఎక్కువ ఉండడం వల్ల, నీరు లాగపోవడం వల్ల పైన 200 ఎకరాలు పైగా ఈ ముంపుకు గురైంది. ఈ డిశ్చార్జ్ పైనుంచి ఏదైతే వస్తుందో ఆ డిశ్చార్జ్ మొత్తం కిందకి ఫ్రీగా వెళ్లేలాగా ఒక కల్వర్ట్ నిర్మాణం చేయించే బాధ్యత డిపార్ట్మెంట్ చేపడుతుందని తెలియజేస్తున్నారు.